నమస్కారం. తెలుగు ట్రేడర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీ సురేష్. ఈరోజు మనం మాట్లాడతాం మూవింగ్ యావరేజ్ ఇండికేటర్. మీరు చూస్తున్నారు ఈ డిస్ప్లేలో ఒక మేజర్ కరెన్సీ ఉంది. ఇది అవుతుంది జీబీపీ నుండి యూఎస్డి ఒక మేజర్ కరెన్సీ. ఈ యొక్క మేజర్ కరెన్సీ మీద మనము అప్లై చేస్తాం మూవింగ్ యావరేజ్ ఇండికేటర్. సో మనము ఫస్ట్ ఇన్సర్ట్కి క్లిక్ చేసి ఇండికేటర్ క్లిక్ చేయండి. అలాగే వచ్చిన తర్వాత ట్రేడ్, ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి మూవింగ్ యావరేజ్ క్లిక్ చేయండి. సో ఇది వచ్చింది ఇదో ఒకటి వస్తుంది డైలాగ్ బాక్స్. ఈ బాక్స్ వచ్చిన తర్వాత మేము పీరియడ్ సెట్ చేయాలి 15. ఎంఏ మెథడ్ ఉంది మనం దీనికి సింపుల్. యాప్లో ఉంది కదా, మనము ఓపెన్ చేయవచ్చు. దీనికి ఈ కలర్ మనం ఎనీ కలర్ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసా. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మనము టిక్ లైన్ క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నన్ను అప్లై చేసా. ఇప్పుడు మీరు చూస్తున్నాడు ఇదొక బ్లాక్ కలర్ అవుతుంది. ఇదొక బై ట్రెండింగ్లో ఉందా లేదా సెల్ ట్రెండింగ్లో ఉందా ఇది క్లియర్గా మనకి చూపిస్తుంది. అలాగే ప్రైస్ లొకేషన్ అంతే ట్రెండింగ్ బయస్. ఇప్పుడు మనకి అబౌవ్ ద మూవింగ్ యావరేజ్లో ఉంటే మనకి తెలుసు కదా బయింగ్ ట్రెండింగ్లో ఉంది. అలాగే బిలో ద మూవింగ్ యావరేజ్లో ఉంటే మనకు తెలుసు కదా సెల్ ట్రెండింగ్లో ఉంది. ఇది ఇలాగే చాలా క్లియర్గా మనకి చూపిస్తుంది మూవింగ్ యావరేజ్ ఇండికేటర్. అలాగే ప్రైస్ సపోర్ట్, అలాగే రెసిస్టెన్స్ లెవెల్ ఇది చాలా ఎక్కువగా ఉంటుంది మూవింగ్ యావరేజ్ ఇంట్లో. అలాగే ఇది ఎలా సేవ్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి టెంప్లెట్కి వెళ్ళిన తర్వాత సేవ్ టెంప్లెట్ చేసిన తర్వాత జస్ట్ ఇంక మన ఫోల్డర్ నేమ్ ఇచ్చేస్తాం మూవింగ్ యావరేజ్ ఇండికేటర్. సేవ్ చేసిన తర్వాత ఎందుకు నేను సేవ్ చేశానంటే నెక్స్ట్ మన మెజర్ కరెన్సీ వచ్చినప్పుడు అది మనకి క్లియర్గా వచ్చేస్తుంది నెక్స్ట్. సారీ, అలాగే మనం నెక్స్ట్ మెజర్ కరెన్సీ తీసుకున్నప్పుడు మనకి ఈజీ అవుతుంది. దానికోసం నేను సేవ్ చేస్తాను. సో రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత టెంప్లెట్కి వచ్చిన తర్వాత మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ జస్ట్ క్లిక్ చేయండి. చూడండి ఆటోమేటిక్గా వచ్చింది. సో ఇప్పుడు ఇది మనకు చూపిస్తుంది బై ట్రెండింగ్లో.